ఈ నల్లి బొక్కను అలా జుర్రుకొని తింటుంటే మటన్ తిన్నోడు పక్కనే ఉండి ఇయర్స్ పడిపోవాలన్నమాట. ఏంద్ర అట్లా జుర్రుకొని తిన్నాడని. మీరు ఎంతమందికి నల్లి బొక్క అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. హలో మా అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం మన బ్యాచులర్ రూమ్లో తక్కువ టైంలో రెస్టారెంట్ స్టైల్లో మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. సో దీనికి సింపుల్గా మనం ఏమేం కావాలి, మన రూమ్లో సీక్రెట్ మసాలా ఏంటి అన్నీ చూద్దాము. సో ఇంకా ఆలస్యం చేయకుండా కర్రీ చేసేసుకుందాం. సో ఫస్ట్ మటన్ని నీట్గా కడుక్కొని మ్యారినేషన్ అయితే చేసేసుకోవాలా. సో మ్యారినేషన్కి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పరు, తగినంత సాల్ట్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి. వీలైతే పెరుగు కూడా కొంచెం యాడ్ చేసుకోండి, ఎందుకంటే ముక్కలు అనేవి కొంచెం సాఫ్ట్గా బాగుంటాయి అన్నమాట. సో సీక్రెట్ మసాలా అని చెప్పాను కదా, సో ఇవన్నీ వేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి మంచిగా పౌడర్ లాగా. ఒక 2 మినిట్స్ రోస్ట్ చేసుకోవాలా. ఈ కొబ్బరి ఇవన్నీ మసాలాలు వేసాం కదా, సో వాటి స్మెల్ వచ్చేంత వరకు డీప్గా రోస్ట్ చేసేసుకొని మిక్సీకి వేసేసుకొని మంచిగా పౌడర్ చేసేసుకోండి. సో ఈ లోపల మనం ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి ప్రెషర్ కుక్కర్ గ్యాస్ మీద పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసి జీలకర్ర వేసేసి చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకొని ఒక 2 చిన్న మీడియం సైజు ఆనియన్స్ మంచిగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడైతే మనం 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, ఎందుకంటే అడుగంతా అంటిపోద్ది అనమాట. అల్లం పేస్ట్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనమైతే ఒక 4 మిర్చీలు చీలికలుగా కోసుకొని వేసేసుకోండి. కారం తగ్గట్టు వేసుకోండి, ఎందుకంటే మ్యారినేషన్ అప్పుడు మనం ఆల్రెడీ కారపొడి వేసాం కదా, సో అందుకని మిరపకాయలు అయితే కొంచెం తక్కువ వేసుకోండి. సో ఇప్పుడైతే మనం మ్యారినేషన్ చేసుకున్నాం కదా మటను, సో అది వేసేసి మంచిగా ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోండి. ఆ ఆనియన్స్ ఫ్లేవర్ కానీ పచ్చిమిరపకాయల ఫ్లేవరు ఆయిల్ అంతా బాగా కలిసేటట్టు ఒక 2 నిమిషాలు కలిపేసుకొని మూత పెట్టుకోండి. సో విజిల్ పెట్టేయబాకండి, జస్ట్ ఊరికే ఆ వేపర్ అంతా బయటికి వెళ్ళిపోకుండా ఆ మూత తీసేసి ఒక 2-3 సార్లు బాగా కలుపుకోండి, ఎందుకంటే వాటర్ వచ్చి ఉంటాయి కదా అవి బాగా మిక్స్ అయిపోతాయి అనమాట కారం అంతా బాగా పట్టి. సో మళ్ళీ మూత పెట్టేసుకొని సేమ్ ప్రాసెస్ 5 నిమిషాలు బాగా ఉడికిచ్చేసుకోండి. సో ఈ లోపల మనం అయితే ఒక 2 మీడియం సైజ్ టొమాటోల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం, ఎందుకంటే దీంట్లో వేద్దాం అనమాట. స్టార్టింగ్లో వేసామంటే బాగోదు, ఇప్పుడు వేసామంటే కొంచెం గుజ్జు గుజ్జుగా మంచిగా ఆ మటన్ పీసెస్ అన్నిటికీ బాగా పడుతుంది అనమాట టమోటా ఫ్లేవర్ అట్లాగా. సో టమోటాలు ఒక చిన్న సైజు మీడియం సైజు 2 కాయలు వేసేసుకోండి. సో ఈ టమోటాలు వేసిన తర్వాత మంచిగా కలుపుకోండి మళ్ళీ మటన్ని. ఇదేం చిదిరిపోదు, ఎందుకంటే కొంచెం గట్టిగానే ఉంటుంది కాబట్టి మటన్ కలుపుకొని ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు. సేమ్ మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాలు బాగా ఉడికిచ్చేసుకోండి. సో ఇప్పుడైతే మనం మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా మసాలాని, సో అదైతే ఇప్పుడు వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఈ మటన్కి బాగా పట్టేటట్టు. ఇదేనమాట మనకి, ఇంకా మసాలాలు ఏం వేయం మనం. ఇదే మటన్ కర్రీకి అంతా మంచి టేస్ట్ని ఇస్తుంది. డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేసింది. అండ్ అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మంచి మంచి ఫుడ్ కంటెంట్ వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి. సో బ్యాచిలర్స్కే కాకుండా ఫ్యామిలీస్ ఉంటారు కదా, వాళ్ళు కూడా మంచిగా మన వీడియోస్ చూసి నీట్గా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో ఈ మసాలాలు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు బాగా మిక్స్ చేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే పోసేసుకోండి. సో గ్లాస్ వాటర్ పోసుకొని ఉప్పు కారం సరిపోయేలా అయితే చూసుకొని ఇప్పుడే అడ్జస్ట్ చేసేసుకోండి. సో కొంచెం కొత్తిమీరతో అలా గార్నిష్ చేసేసి మనమైతే ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. సో మూత పెట్టేసుకున్న తర్వాత మటన్ లేతదా లేకపోతే ముదురుదా చూసుకొని దాన్ని బట్టి మనం అయితే వాటర్ పోసుకొని విజిల్స్ పెట్టుకోవాలన్నమాట. మేమైతే ఇక్కడ 4 విజిల్స్ పెట్టాము. మటన్ చాలా లేతగా ఉంది, చాలా సాఫ్ట్గా కూడా ఉంది. సో అందుకని అయితే 4 విజిల్ వచ్చేంత వరకు ఉండించుకొని తీసేసామన్నమాట. చూడండి ఎలా ఉందో. మూత తీసిన వెంటనే స్మెల్ అయితే రూమ్ అంతా అసలు మామూలుగా రావట్లేదు, ఎందుకంటే మనం మసాలా మిక్సీకి వేసాం కదా, సో దాని ఫ్లేవర్ అయితే మంచిగా గట్టిగా తగులుతుంది అనమాట. అండ్ అలాగే ముక్కలు కూడా చాలా బాగా ఉడికిపోయినట్టున్నాయి. చూద్దాము. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సో చిన్న మంటలో ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం మటన్ని. సో ఇప్పుడు ఉప్పు అవన్నీ సరిపోకపోతే ఒకసారి వేసేసుకొని మంచిగా కలుపుకొని టేస్ట్ చూసుకుందాం. సో ఇంక ఫైనల్ టచ్ దించేసుకోవాలి కాబట్టి మనోడైతే చెఫ్ ఉప్పు అన్ని చూసేస్తున్నాడు. అయితే మనం గిన్నెలో అన్నం పెట్టేసుకొని సో కొంచెం అన్నం ఎక్కువ కూర వేసుకొని తినాలన్నమాట, అప్పుడే మన బాడీ గట్టిగా ఉక్కులాగా ఉంటుంది. సో అదే ఇక్కడ పాటిస్తాను నేను. సో ఇప్పుడు వరకు నేను కొంచెం డైటింగ్లో ఉన్నాను అనమాట, ఎక్కువ తినట్లేదు.
సో ఈరోజు మటన్ కదా ఫుల్గా లాగిచ్చేద్దాం కడుపు నిండా, ఎందుకంటే ఎప్పుడో ఒకసారి తింటాం, ఇంత కాస్ట్ పెట్టి మనం కొనుక్కోలేములే భయ్య, బ్యాచిలర్స్ కదా, ఇంట్లో అంటే పేరెంట్స్ తెస్తారు కాబట్టి ఎలాగో తినేస్తాం అనమాట. 900 పెట్టుకునే బదులు 2 కేజీలు చికెన్ వస్తుందని ఆలోచిస్తాం అనమాట. బట్ మటన్ తింటే చాలా మంచిది. సో మంచిగా కొంచెం రైసు అలాగే ఎక్కువ కర్రీ, మీరు కూడా అలానే తినండి, ఎందుకంటే అప్పుడే మనకి బాడీ అనేది గట్టి పడుతుంది అనమాట. సో రైస్లో క్యాలరీస్ అనేవి ఎక్కువ ఉంటాయి, సో అందుకని కొంచెమే తినండి. సో ఇంకా అలా పీసెస్ పెట్టుకొని మంచిగా కలుపుకొని తింటుంటే నిజంగా టేస్ట్ అయితే లిటరలీ అస్సలకి అమోఘం, అద్భుతం అనమాట. అబద్ధాలు ఏం లేదు, నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చింది కర్రీ అయితే. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. రెస్టారెంట్లో కూడా నేను ఎప్పుడు తినలేదన్నమాట టేస్ట్, అంత బాగుంది. ఆ ఫీల్ అసలుకి నాలుగు మీద భరతనాట్యం వేసినట్టుంది ఆ మటన్ ముక్కలు. అబ్బబ్బబ్బబ్బా ఎంత కమ్మగా ఉందంటే అసలు వర్ణాతీతం, అంత బాగుంది టేస్ట్ అయితే. కూడా మీ ఇంట్లో సేమ్ ఇలాగే చేసి ఎలా వచ్చిందో టేస్ట్ కామెంట్ చేసేయండి. లిటరలీ చాలా అంటే చాలా బాగా వస్తుంది. మీ మమ్మీ వాళ్ళు చేస్తుంటే ఎప్పుడు మీరు ట్రై చేయండి ఈసారి ఒకసారి, మీ మమ్మీ వాళ్ళకి పెట్టండి, వాళ్ళని అడగండి టేస్ట్ ఎలా వచ్చింది అనేది. మటన్లో మెయిన్ ఇంపార్టెంట్ నల్లిబొక్క, అది లేకపోతే మటన్ తిన్న ఫీలే రాదనమాట. అలా జుర్రుకోవాలి, లోపల ఉంటుంది అమోఘం, అద్భుతం. ఆ లోపల ఉండేది ఆ నల్లిబొక్క కోసం ఎన్నో యుద్ధాలు, ఎన్నో గొడవలు, ప్రాణాలు కూడా తీసుకున్నారనమాట ఆ నల్లిబొక్క కోసం. అంత బాగుంటుంది మటన్ నల్లిబొక్క. సో జుర్రేసాను అనమాట, ఆ సౌండ్కే మీకు అర్థమైపోద్ది. ఇంక మనోడు కూడా గిన్నెలో అన్నం వేసేసుకొని మంచిగా మటన్తో కలిపేసుకొని ముక్కలు అయితే ఆస్వాదిస్తున్నాడు అనమాట. ఆ స్మెల్ కానీ లిటరలీ టేస్ట్ చాలా బాగా వచ్చేసింది కాబట్టి మంచిగా మటన్ వేసేసుకొని అలా 2-3 ముక్కలు పెట్టుకొని ముద్ద పెట్టుకొని తింటుంటే ఆ ఫేస్లో, ఆ కలర్లో వెలుగు చూడండి ఎట్ట వస్తుందో మనోడికి, వెలిగిపోతున్నాడు అనమాట.